ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు. సకల సృష్టిని నోటి మాట చేత సృజించిన ప్రభువా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడారు తండ్రి, రక్షించారు. ఎంతో మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత భాగ్యము మాకు దయచేసి మరొక ప్రశస్తమైన దినములో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. అయ్యా, అది కేవలం మీ కృప మాత్రమేనైనా, మా ధనం వలనో, మా జ్ఞానం వలనో, మాకున్న శక్తి వలనో, మరి దేని వలనను తండ్రి మేము ఈరోజు సజీవులంగా లేము అని గ్రహించి మీకోసం జీవించే వారిగా మా అందరినీ కూడా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ద్వారా ఈ యొక్క అద్భుతమైన మాటలను మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. అవునయ్యా, మేము ప్రార్థన అయితే చేస్తున్నాము కానీ అది మేము పొందుకోలేకపోతున్నామని ఎంతో మంది బిడ్డలు తండ్రి ఆలోచన చేస్తున్నారు నాయనా. అయ్యా, ప్రార్థన చేసేటప్పుడు దానిని పొంది ఉన్నామని నమ్మాలని, తద్వారా అవన్నీ కూడా మాకు కలుగుతాయని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఈ రోజున తండ్రి ఎవరైతే అటువంటి అవిశ్వాసంతో ప్రార్థనలో ముందుకు సాగుతున్నారో వారు తండ్రి విశ్వాసంతో ముందుకు సాగేలా కృప దయచేయండి. అడిగినవన్నీ కూడా ఏవైతే బిడ్డలు అడుగుతున్నారో వాటన్నిటిని కూడా పొందుకునే కృప దయచేయండి నాయన. ఈ ఉదయాన్నే లేవగానే అయ్యా, మొదటగా మీకు ప్రార్థించుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. వారందరినీ పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, మీ దీవెనలు, మీ యొక్క ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున చేస్తున్న ప్రయాణాలను బట్టి మొరబెడుతున్నాము. మా వాహనములను, మీ వెళుతున్న మార్గములను మీ స్వాధీనపరుచుకొనండి. ఎవరికి ఎటువంటి అపాయం, ప్రమాదము రాకుండా మీ దేవదూతల కంచె కాపుదల వారికి దయచేయండి నాయన. అయా, క్షేమముగా వెళ్ళి ఉన్నారు, అదే విధముగా క్షేమముగా మరలా గమ్యానికి చేరుకునేంత వరకు కూడా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఏ పని నిమిత్తమైతే బిడ్డలు తండ్రి వెళుతున్నారో ఆ పనిలో విజయాన్ని దయచేయండి. ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ ఆశీర్వదించండి. బలమును, శక్తిని, జ్ఞానమును, వివేచనను దయచేయండి. అయా, నూరంతలుగా ప్రతి ఒక్కరు కూడా ఫలించులాగున కృప అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. ఆగిపోయున్న పనులు కూడా మీ యొక్క కృపను బట్టి మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. ఈరోజే తండ్రి వారి యొక్క ఉద్యోగాలకు వెళుతున్న వారు, బిజినెస్లు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయనా. ఏ బిడ్డకు కూడా ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి ఆహార కొరత లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి అప్పుల ఇబ్బందుల్లో ఈరోజు వారు మునిగిపోకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కరి అవసరమును తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము. ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు, గృహిణీలకు మీ కాపుదల కంచె దయచేయండి. ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు నాయన. మంచి జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి దయచేయండి. అదే విధముగా ఈ రోజున రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నాయన. ఆ రిజల్ట్స్ వారికి అనుకూలంగా రావడానికి కృప దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, చెకప్స్, రిపోర్ట్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటినీ మీ స్వాధీనపరచుకోమని, అనుకూలముగా వాటన్నిటిని మార్చమని కూడా అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ తోటి వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, సహనముతో సాక్ష్యము కలిగి జీవించే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోండి అయ్యా. మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న కార్యాలు మీ నామానికి అవమానకరంగా ఉండకుండా సహాయము దయచేయండి అయ్యా.
ఈ రోజున ఈ లోక సంబంధమైన ఆకర్షణలలో ఎవ్వరూ పడిపోకుండా, ఈ పాపానికి ఆకర్షితులు అవ్వకుండా, ఎటువంటి చెడులో పాలిభాగస్తులు అవ్వకుండా మంచి వాక్య జ్ఞానమును వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ఈరోజు ప్రకటించి మేము కూడా రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులై ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.